సో ప్రధాన వార్తల్లో నిన్న మెట్రో ఫేజ్ 2 గురించి కేంద్రం సహకరిస్తలేదని, దాంతోపాటు ఇతర రుణాల విషయంలో కూడా కేంద్రం సహకారం అందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికంటూ ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. సో దీని మీద ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శించే పరిస్థితి కనపడుతుంది. అటు బీజేపీ నుంచి కూడా కొన్ని కౌంటర్స్ కూడా వచ్చినాయి. సో ఈ క్రమంలో దాదాపు 93 సార్ల 72 సార్లు ఈయన కేంద్రానికి వెళ్ళిన పరిస్థితి, ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. సో ఢిల్లీలో దాదాపు మొదట్లో పెద్ద ఎత్తున ప్రచారం ఏంటంటే ఈయన సూట్ కేసులు మోస్తున్నాను, రకరకాల విమర్శలు వచ్చినాయి. సో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంగా ఆయన మోదీని కలిసిన ఫోటోలు, ఆ తర్వాత క్రమంలో మోదీని కలిసిన ఫోటోలు కానీ, రాహుల్ గాంధీతో కలిసిన ఫోటోలు కానీ, మధ్యలో కొన్నిసార్లు రాహుల్ గాంధీని కలవట్లేదు, అసలు ఈయనకి ఎంట్రీయే లేదని కొంత ప్రచారం జరిగిన క్రమంలో రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలతో సహా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. సో ఇదొక ఎత్తు అయితే, మరి మోదీని ఇన్నిసార్లు కలిసిండు కదా, ఇప్పుడు మొన్న కూడా పోయి మంచిగా హక్ చేసుకుని వచ్చిన క్రమంలో మరి కేంద్రం సహకరించట్లేదనే వార్త ఎంతవరకు కరెక్ట్, ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్, కేంద్రం ఎందుకు సహకరించట్లేదు? ప్రధానంగా అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బడ్జెట్ కేటాయాల్సిందే, రుణాలు ఇవ్వాల్సిందే. మరి అలాంటిది మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేంద్రం బడ్జెట్ కేటాయించట్లేదు? మొదటి నుంచి కూడా, ఇప్పుడనే కాదు కదా, ప్రతి బడ్జెట్ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో కూడా బడ్జెట్లో ఖచ్చితంగా తెలంగాణకి ఎక్కడో చోట తోక జరుగుతున్న పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం కూడా ఆంధ్రాకి వెళ్ళినన్ని నిధులు కూడా తెలంగాణకు వచ్చిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడా కూడా పొంతం లేకుండా మరి తెలంగాణ ఎందుకు పక్కన పెడతా ఉన్నది బీజేపీ అనేది కూడా పెద్ద ఎత్తున. మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలు 8 మంది ఎంపీలు ఫెయిల్ అయ్యిరా? ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం అన్ని రాష్ట్రాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణను కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అత్యధికంగా జిఎస్టీ కడుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే దాదాపు మన నుంచే, తెలంగాణ నుంచే దాదాపు 5% ట్యాక్సులు వెళ్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. 5%, 3% పబ్లిక్ ఉంది. ఇక్కడ జనాభా 3% ఉంటే, ఓవరాల్ గా చూసుకుంటే 3% జనాభా ఉంటే 5% అంటే దాదాపు 2% ఎక్స్ట్రానే ట్యాక్సుల రూపంలో వెళ్తా ఉంది. అంటే అధిక జిఎస్టీ కడుతున్న ప్రాంతం ఇది తెలంగాణ. మరి అలాంటి ప్రాంతానికి ఎందుకు దోకా చేస్తా ఉంది? మరి రెవెన్యూ పరంగా అంత రెవెన్యూ అక్కడికి వెళ్తున్నప్పుడు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా రెవెన్యూ మీరు తీసుకుంటున్నప్పుడు మరి మాకెందుకు ఇయ్యారని ఎందుకు నిలదీయట్లే? పార్లమెంట్లో ఇంతమంది ఎంపీలు, 8 మంది ఎంపీలు ఎందుకు నిలదీసే పరిస్థితి లేదు? మరి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? ఇంతమంది దాదాపు 8 మంది కాంగ్రెస్ నుంచి, 8 మంది బీజేపీ నుంచి ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళు అడిగే ప్రయత్నం చేయట్లే, నిలదీయట్లే? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. రుణాల విషయంలో ఎందుకు కుట్రలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనే దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇదో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెడతా ఉంది? మరి ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఫెయిల్యూరా, లేదా అధికార పార్టీకి అడగడం రావట్లేదా, లేదా అధికార పార్టీ అడిగే విషయంతో పాటు మిగతా విషయాల్లో ఫెయిల్ అయ్యిందా? మరి ఇక్కడి నుంచి ట్యాక్సులు అధికంగా కడుతున్నప్పుడు ఖచ్చితంగా రుణాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వట్లే? కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ డౌట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, వాకిడి శ్రీహరి మోదీ రాజీనామా చేస్తే నేను చేస్తాట, మెట్రో 2వ దశకు కిషన్ రెడ్డి అడ్డు అట, రుణాలు సైతం రాకుండా కుట్రలు, కేటీఆర్ ప్లాన్, కేంద్ర మంత్రి యాక్షన్ అట. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిపి ఆడుతున్న కుట్ర అని చెప్తా ఉంది. ఇది క్లియర్ గా ఇప్పుడు ఆయన చెప్పే విధానం ఏంటంటే కేటీఆర్, కిషన్ రెడ్డి కలిపి ఈ నిధుల్ని రాకుండా చేస్తా ఉన్నారని. సరే, కిషన్ రెడ్డి విషయంలో అయితే కొంత నమ్మొచ్చు అనుకుందాం, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎన్నో ఏళ్ళగా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన ఏమైనా అడ్డుపడుతున్నాడంటే ఎంతో ఇంతో నమ్మే పరిస్థితి. అసలు బీఆర్ఎస్ కేంద్రంలో లేదు కదా, బీఆర్ఎస్ కేంద్రంలో లేనే లేదు. ఇప్పుడు ఎట్లా వాళ్ళు అడ్డుపడే పరిస్థితి ఉంటుంది?
ఇప్పుడు వాళ్ళ మాట నమ్మే పరిస్థితి, ప్రజలకే నమ్మకం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ మీద ప్రజలకే నమ్మకం లేదు, ఇక వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేది ప్రజలకే నమ్మకం లేదు బీఆర్ఎస్ మీద, మరి వాళ్ళు ఎట్లా నమ్ముతారు దాన్ని? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, కేటీఆర్ ప్రోద్బలంతో జరుగుతుందా, లేదా కిషన్ రెడ్డికి మీకు సత్సంబంధాలు లేవా, లేదా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవా అనేది తేలాలి. అసలు తేలాల్సిన అంశం అయితే ఇది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ చేడుతా ఉంది? అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటున్నారు కదా. మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు, అందరు మంత్రులతో కలిసి కూర్చుంటున్నారు, మంచిగా నవ్వుతా ఉన్నారు, ఆయన మీ మీద జోకులు వేస్తున్నారు, మీరు ఆయన మీద జోకులు వేస్తున్నారు, అంతా బాగానే ఉంది కదా. మరి మీరు వెళ్తున్నారు, హగ్ చేసుకున్నారు, బొకే ఇచ్చారు, మంచిగా ఆహ్వానించారు వాళ్ళు. మరి ఇంత మంచిగా జరుగుతుంది మొత్తం మీడియా ముందుగానే, లేదా మీరు ఫోటోలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే వాటిల్లో కూడా అన్ని మంచిగానే ఉన్నాయి కదా. మరి ఏడ చెడతా ఉంది మరి ముఖ్యమంత్రికి అడగడం రావట్లేదా, లేకపోతే ముఖ్యమంత్రి అడిగితే వాళ్ళు పట్టించుకోవట్లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజలే నమ్మట్లే. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులే పక్కన పెట్టారు ఆ పార్టీని. ప్రజలకి నమ్మే పరిస్థితి లేదు, ప్రజల నమ్మకాన్ని తీసుకురాలేమని చాలా మంది ఇంకా అసహనంగా ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి క్రమంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయంటే ఎంతవరకు నమ్మే పరిస్థితి ఉంటుంది అది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీరు చెప్పేది క్లారిటీ లేదు, లేదా మీరు చెప్పేది ఇన్ని అనుమానాలకు దారితీస్తూ ఉంది. అధిక ట్యాక్సులు కడుతున్న తెలంగాణ, 3% జనాభా ఉన్న తెలంగాణ ఓవరాల్ ఇండియా వైడ్లో 5% ట్యాక్సులు కడతా ఉంటే, అంటే దాదాపు 2% అధికంగా ట్యాక్సులు పే అవుతా ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళే ట్యాక్సులు. మరి అలాంటి అంత అధికంగా మనం కడుతున్నప్పుడు, ట్యాక్స్ విషయంలో అంత పక్కాగా మనం కడుతున్నప్పుడు, మరి అడిగే విషయంలో ఎందుకు మనం నెగ్లిజెన్సీ చూస్తున్నాం? మరి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? 16 మంది ఎంపీలు ఉన్నారు కదా రాష్ట్రంలో, బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది. మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మరి వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు? పబ్లిక్ ఎందుకు ఎన్నుకున్నారు? అంటే మీరు చేతులు ఎత్తేయడానికే ఎన్నుకున్నట్టుంది ఇదంతా. మనకు రావాల్సిన బడ్జెట్ మనం తెచ్చుకోకపోతే ఎట్లా? ఇట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పక్కన పెడుతుంది? మనం అడగడం రాకే కదా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేస్తే తాను తన కేబినెట్ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారట. కేంద్రంలోనే బీజేపీది వికలాంగ ప్రభుత్వం అని, తమకు కావాల్సినంత మెజార్టీ ఉందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిడి శ్రీహరి, అజారుద్దీన్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోదీ ప్రకటించారని, ఇప్పటి వరకు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండేదని విమర్శించారు. స్విస్ బ్యాంక్ లో ఉన్న బ్లాక్ మనీని తీసుకువచ్చి నిరుపేదల బ్యాంక్ అకౌంట్ లో ఒక్కరికొకరికి 15 లక్షలు వేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 2014, 2019, 2024 3 బీజేపీ మేనిఫెస్టోలు తీసి వాటిని అమలు చేయనందుకు మోదీ రాజీనామా చేయాలని సీఎం డిమాండ్ చేశారట. హైదరాబాద్ మెట్రో 2వ దశను అడ్డుకుంటున్నది ముమ్మాటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారట. సో ఈయన చెప్పేది ఏంది? కేంద్రం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి అని. ఇప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటుంది. మరి ఆ ఉద్యోగాలు ఏమైనాయి? ఇప్పటి వరకు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది మోడీ ప్రభుత్వం. కాబట్టి చెప్పింది ఏది చేయలేదు కాబట్టి రాజీనామా చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దీంతో పాటు ఈ కిషన్ రెడ్డి గారిని దాదాపు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి స్పీచ్లు చూసినా, లేకపోతే ఎక్కడ మాట్లాడినా కానీ టార్గెట్ కిషన్ రెడ్డి అనేది నేరుగా క్లియర్గా కనబడతా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళకి ప్రత్యామ్నాయం ఇక బీజేపీ అనేది క్లియర్గా చెప్పాలనుకుంటున్నారు అనేది అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీ ప్రత్యామ్నాయంగా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా కనపడతా ఉంది తప్పితే ఇదేదో ఏమంటారు దాన్ని విమర్శల్లాగా కనపడట్లేదు ఎక్కడా కూడా.
ఇక్కడ కిషన్ రెడ్డే మాకు ప్రత్యామ్నాయం అన్నట్టుగా చెప్తున్నట్టుంది. ఇది ఒక ప్రచార శైలిలా కనపడతా ఉంది. మరి ఇన్ని నెలల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ రానప్పుడు మరి మీరు ఎట్లా ఊరుకుంటా ఉన్నారు? ఇప్పుడు 18,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇప్పుడు మెట్రో ఫేజ్ 1 కొన్నారు కదా మీరు మొన్న. మరి ఈ 18,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు? మరి ఎక్కడి నుంచి ఈ నిధులు సమకూర్చుకున్నారు? ఫేజ్ 2కి 40,000 కోట్లు అయితే అంటున్నారు. సో 40 కోట్లు అయితే 40 కోట్ల ఎంత? దాదాపు 40 కోట్ల చిల్లర ఎంతో, 40,000 కోట్లు ఎంతో ఫేజ్ 2కి అవుతుంది అంటున్నారు. మరి ఈ బడ్జెట్ ఏంది? మరి ఇప్పుడు ఏదైతే మీరు మూసీ సుందరీకరణ పేరు మీద 1,00,000 కోట్లు అవుతుందని చెప్పి ఆ మధ్యన మీరు ఇదే ప్రపోజల్ పెట్టారు. మరి వాటి పరిస్థితి ఏంది? అసలు మీరు ఒకదానికి పొంతన లేకుండా అసలు ప్రజలకు ఉపయోగపడే వాటికంటే మీరు ఎక్కడ పథకాలకు పెట్టినా ఏముంది ఇందులో? పథకాలకంటూ మీరు పెట్టిన ఒక్కటైనా ఉంది అక్కడ? ప్రజల కోసం ప్రజల పథకాల విషయాల్లో మీరు ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన బడ్జెట్ ఉంది ఇక్కడ? మూసీ సుందరీకరణ అంటారు 1,00,000 కోట్లు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు 1,00,000 కోట్లు అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, దానికి ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అవుతున్నాయి అంటారు. మెట్రో ఫేజ్ 2 అంటారు 40,000 కోట్లు అంటారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీరు ఎప్పుడు అడిగిరని ఇప్పుడు మీరు అంటున్నారు కదా, రుణాల సైతం రాకుండా కుట్రలట. దేనికి రుణాలుగా? మన రాష్ట్రంలో మీకు వస్తున్న ఇన్కమ్ పరిస్థితి ఏంటి? వైట్ పేపర్ రిలీజ్ చేసిరా? వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. మరి ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు చేస్తా ఉన్నారు? లేదా మీరు ఏదో డిజిటల్ డాష్ బోర్డ్ అన్నారు కదా గతంలో, మరి డిజిటల్ డాష్ బోర్డ్ తీసుకురండి. డిజిటల్ డాష్ బోర్డ్ తీసుకొస్తే మరి అందరికీ యాక్సెస్ ఇవ్వండి, పబ్లిక్ అందరూ చూసుకునే యాక్సెస్ ఇవ్వండి. దేనికి ఎంత నిధులు కేటాయిస్తా ఉన్నారు, దేనికి ఎంత అప్పు చేసారు, లేదా ఎక్కడి నుంచి అప్పు వచ్చింది, అసలు మన ఇన్కమ్ ఎంత, తెలంగాణ ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ అంతా ఏమవుతా ఉంది అనేది క్లియర్గా ప్రజలకు కూడా ఐడియా ఉంటుంది కదా. మీరు ఒక డిజిటల్ డాష్ బోర్డ్ అన్నారు, దాన్నైనా తీసుకురండి. లేదు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఏది లేదు కదా. మీరు తెలంగాణలో ఉన్న సరైన ఇన్కమ్ ఎంత అనేది చూపించే ప్రయత్నం ఇప్పటికే చేయట్లే. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఇది చేయాల్సింది ఎప్పుడు? మొదట్లో చేయాల. స్టార్టింగ్లోనే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, ఇదిగో ఈ తెలంగాణలో వస్తున్న ఇన్కమ్ ఇంత, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, గతంలో అప్పులు ఇంత అనేది మీరు ఫస్ట్లోనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఉండుంటే అసలు ఇంత రచ్చే ఉండకపోయే, చాలా క్లారిటీ ఉండే పబ్లిక్కి. అది రిలీజ్ చేయలేదు. సరే ఇప్పటికీ కూడా కనీసం తెలంగాణ ఇన్కమ్ ఎంత అనేది ఎవరు కూడా, మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పే పరిస్థితే లేదు. అసలు తెలంగాణలో వస్తున్న ఇన్కమ్ ఎంత, అది ఏమవుతా ఉంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ నిధులు ఎక్కడికి డైవర్ట్ అవుతా ఉన్నాయి, దేనికి ఎంత నిధులు కేటాయించారు, ఎస్సీ ఎస్టీ నిధులు ఏమైనాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్ నిధులు ఉంటాయి కదా, మరి అవి ఏమైనాయి, వాటి భూములు ఏమైనాయి? సో ఇన్ని రకాల డౌట్స్ ఉన్నప్పుడు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, మీరు ఒక వైట్ పేపర్ అయినా రిలీజ్ చేయండి, లేదు ఒక డిజిటల్ డాష్ బోర్డ్ అన్నారు కదా, మీరు ఆ డిజిటల్ డాష్ బోర్డ్ యాక్సెస్ అయినా ప్రజలకి ఇవ్వండి. అప్పుడు మీరు ఇవన్నీ చెప్పినా ఏది చెప్పినప్పుడు అప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారో ఏందనేది ప్రజలే చెప్తారు. ఎక్కడ ఈ లోపం జరుగుతూ ఉందనేది ప్రజలే చెప్తారు కదా. అల్టిమేట్గా ప్రజా తీర్పే కదా మనకు కావాల్సింది. అప్పుడు ప్రజలకి క్లారిటీ ఉంటుంది కదా, నిజమే ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమేనని, లేకపోతే కాదు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడిరానో, ఏదో ఒక క్లారిటీ అయితే ప్రజలకు వస్తుంది కదా. కన్ఫ్యూజన్ ఎందుకు? కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ క్లారిటీ ప్రజలకి ఇస్తే అయిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళమే కదా మన అందరం. ఇప్పుడు మీరందరూ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే కదా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే కదా మీరంతా. సో ప్రజల చేతుల్లోనే పెట్టండి. మరి డిజిటల్ డాష్ బోర్డ్ ఏమైంది? డిజిటల్ డాష్ బోర్డ్ తీసుకొస్తామన్నారు కదా, ఏమైంది? దాంట్లో మీరు ఏమంటున్నారు? క్లియర్గా ప్రతిదీ కూడా దేనికి ఎంత నిధులు వెళ్తున్నాయి, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఆ బడ్జెట్ ఏమవుతుంది, ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించామనేది క్లియర్గా ఉంటుందని చెప్పారు కదా. మరి ఆ డిజిటల్ డాష్ బోర్డ్ రిలీజ్ చేయండి. ఎందుకు రిలీజ్ చేయలే? మరి
పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసేది కదా, ఇదిగో డిజిటల్ డాష్ బోర్డ్ వచ్చేస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. మళ్ళీ అది కథం అయింది. ఎందుకంటే ప్రజలు అడుగుతారు కాబట్టి, రేపు ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే దీనికి ఎందుకు ఇవ్వలే, ఈ నిధులు ఇక్కడికి ఎందుకు పోయినాయి, దీనికి కేటాయించిన నిధులు ఏమైనాయి అనేది ప్రజలు క్లియర్గా చూస్తారు. కాబట్టి మనం ప్రజల చేతిలో పెట్టాం, అది కేవలం అధికారుల చేతిలోనో ముఖ్య నేతల చేతిలోనే ఉంటుంది. అది వాళ్ళు చూసుకొని మొబైల్లో అడ్మిషన్స్ వేళ ఆగిన ఫైళ్లట. ఉన్నత విద్యా మండలిలో విచిత్ర పరిస్థితి. పర్మిషన్లు రాకపోవడంతో ఇతర కాలేజీల పేర్లతో అడ్మిషన్లట. అధికారి అండదండలు ఆరోపణలతో అన్నిటికీ బ్రేక్ అట. అడ్మిషన్ల సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో కొన్ని ప్రైవేటు కాలేజీల ఫైళ్లు నిలిచిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం రావాల్సిన అనుమతులు రాకపోవడం, మరోవైపు నిబంధనలు బేఖతరు చేస్తూ కొన్ని యాజమాన్యాల అక్రమ అడ్మిషన్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, ఇతర అనుమతులు లేని కారణంగా కొన్ని కాలేజీల ఫైళ్లు ఉన్నత విద్యా మండలిలో పెండింగ్ లో పడ్డాయి. అయితే అడ్మిషన్ల సీజన్ ముగిసిపోతుండడంతో సదరు కాలేజీల యాజమాన్యాల అడ్డదారిన ఫైల్ మూవ్ చేసుకుంటున్నారు. ఏముంది, ఇప్పుడు అడ్డదారిన ఫైల్ మూవ్ చేసుకుంటారు, రేపు ఆ పైసలన్నీ కూడా మంది మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమైంది, మౌలిక సదుపాయాలు లేవని చెప్పి ఆ ఫైళ్ళు మూవ్ అవ్వలేదు, ఫైల్ పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేసారు, ఇక ఎవరో కరప్టెడ్ ఆఫీసర్లో ఎవరో ఒకడు ఉంటాడు, ఇక అందులో వాడిని పట్టుకోవాలా, వాడికి పైసలు ఇవ్వాలా, ఫైల్ మూవ్ చేసుకోవాలా, పర్మిషన్లు తెచ్చుకోవాలా, రన్ చేసుకోవాలా. ఆ పైసలన్నీ ఇప్పుడు వీడియో అక్కడ ₹1,00,000 పెట్టినా 2 లక్షలు పెట్టినా ఆ పైసలన్నీ తీసుకొచ్చి ఇక్కడ తల్లిదండ్రుల మీద వేయాల. ఇదే జరిగేది. ఈ విద్యా సంస్థలు ఎట్లా వస్తే పర్మిషన్లు వీళ్ళకి? మౌలిక సదుపాయాలు లేకుండా, ఇప్పుడు స్కూల్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రతి స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి, కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలి, కొంచెం విశాలవంతమైన వాతావరణం ఉండాలి, క్లాస్ రూమ్స్ కూడా కొంచెం విశాలవంతంగా ఉండాలి. 7 ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయా? ప్లే గ్రౌండ్ ఉన్న ఒక పాఠశాల అయినా ఉందా? ఎక్కడైనా కానీ ఒకవేళ ప్లే గ్రౌండ్ నుండి పెద్ద విశాలవంతమైన స్కూల్ అనుకోండి, అదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు, CBSE అంటాడు, ఇంకొకటి అంటాడు, ఇక దానికి కూడా ఛార్జీలు వేస్తారు వాడు, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఈ చిన్న చిన్న బిల్డింగుల్లో ఇళ్లల్లో పెట్టిన స్కూల్స్ కూడా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు కాబట్టి ఈ పర్మిషన్లను ఎట్లా పోతున్నాయి? లంచాలు ఇచ్చో, లేకపోతే అక్కడ అధికారి ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఒక 50,000 లేకపోతే వాడికి ఒక ₹1,00,000 లంచం ఇచ్చి ఆ ఫైల్ మూవ్ చేయించుకుని ఆ పైసలు మొత్తం తీసుకొచ్చి మంది మీద వేసి ఇక మళ్ళీ బాధుడు. సో ఈ రకమైన పరిస్థితి. ఒక పక్కేమో ఇక అడ్మిషన్స్ అయిపోతున్న క్రమంలో మరి ఏం చేయాలా, టైం అయిపోతా ఉంది, మనకి పర్మిషన్లు రాకపోతే ఎట్లా అని చెప్పి ఏదో రకంగా అడ్డదాడులు దొక్కి పర్మిషన్లు తెచ్చుకుని అడ్మిషన్లు అమ్ముకుంటున్నారు. పెద్దయిన సిఫోర్స్ అట. లేఖలు ఫోన్లకు హడలిపోతున్న మంత్రులట. కొన్ని రోజుల తర్వాత స్వయంగా వాకాబట. సాధ్యమైతే క్లియరెన్సులు లేదంటే వివరణలు ప్రత్యేక రాజీనామాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీలోని ఓ పెద్ద ఆయన నుంచి వచ్చే లేఖలు ఫోన్లకు మంత్రులు హడలిపోతున్నారట. ఆయన నుంచి లేఖ వచ్చిందంటే చాలు, దాన్ని వెంటనే చదువుతున్నారు. ఒక్క ఫోన్ వస్తే మాత్రం మీటింగ్ లో ఉన్న రెస్పాండ్ అవుతున్నారు. ఆయన చెప్పిందంతా విని సాధ్యమైన పనులైతే వెంటనే ఆ పని చేయాలని తమ శాఖ అధికారులకు చెప్తున్నారు. లేదంటే మాత్రం నేరుగా ఆయనకే ఫోన్ చేసి సార్ ఆ పని కష్టమని వివరిస్తున్నారు. తాను చెప్పిన పనిని కొందరు మంత్రులు పట్టించుకోకపోతే సదరు పెద్ద ఆయన స్వయంగా సంబంధిత మంత్రులకు ఫోన్ చేసి ఏమైందయ్యా, నేను రాసిన లెటర్ అందిందా, ఇంతకు పని అవుతుందా లేదా అంటూ వాకాబు చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతూ ఉందట. ఇంతకీ ఎవరా పెద్ద ఆయన? రాజకీయంగా పాలన పరంగా
సుదీర్ఘ అనుభవం ఉన్న దక్షిణ తెలంగాణకు చెందిన ఓ పెద్ద ఆయనట. 2023 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కానీ ఆయన ఇంటికి ఇప్పటికీ చాలా మంది ప్రజలు నాయకులు వెళ్ళి తమ బాధకాలు చెప్పుకుంటున్నారట. ఆయన మాట చెప్తే ప్రభుత్వంలో పక్కా పని అవుతుందని ధీమాతో తమ సమస్యలను ఆయనకు వివరిస్తుంటారట. సదరు పెద్ద ఆయన తన ఇంటికి వచ్చిన వ్యక్తులు నాయకుల సమస్యలను ఓపికగా వినడంతో పాటు మంత్రులకి లేఖ రాస్తారు. ఎవరి పెద్ద ఆయన? దక్షిణ తెలంగాణకి చెందిన పెద్ద ఆయనట. పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటారట. ఫలానా మంత్రికి చెప్తే పని అవుతుందని కోరగా ఆ మంత్రికి తన లెటర్ ప్యాడ్ పై సిఫార్సు లెటర్ రాస్తుంటారు. అలాగే లీడర్లను తమకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలనో లేదంటే ఫలానా వర్క్ ఇప్పించాలని అడిగితే వాళ్లకు సైతం ఆయన సిఫార్సు లేఖలు ఇస్తుంటారట. అని అన్ని పనుల కోసం ఆయన లేఖలు రాయరు. రూల్స్ కు లోబడి చేయాల్సిన పనులు ఉన్న వాటికి మాత్రమే లేఖలు రాసి రూల్స్ దాటి చేయాల్సిన పనులకు మాత్రం మంత్రులకు ఫోన్లో చెప్తుంటారట. మీ దగ్గరికి మాకు తెలిసిన వ్యక్తి వస్తాడు, కాస్త పని చేసి పెట్టు, మనకు బాగా కావాల్సిన వ్యక్తి అంటూ ఆ పెద్ద ఆయన మంత్రులకు ఫోన్ చేస్తుంటారని తెలిసిందే. మనకు బాగా దగ్గర వాడు పోస్టింగ్ కోసం వచ్చాడు, మీ దగ్గరికి పంపుతున్నా, కాస్త చేసి పెట్టు అని మంత్రులకు సూచిస్తుంటారనే టాక్ ఉందట. మీ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న వర్క్ ఉందట, ఆ వర్క్ మనోళ్ళకి ఇప్పించు అంటూ ఫోన్ చేసి చెప్తుంటారని ప్రచారం ఉందట. అయితే సదరు పెద్ద ఆయన సీనియర్ లీడర్ కావడంతో ఆయనపై ఉన్న గౌరవంతో ఆయన నుంచి వచ్చే ఫోన్లకు మంత్రులు రెస్పాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన చెప్పిన పని కాకపోతే వారం రోజుల తర్వాత ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైందని ఆరా తీస్తుంటారనే టాక్ ఉంది. ఫలానా సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు పెద్ద ఆయన నుంచి వచ్చే సిఫార్సులను కొందరు మంత్రులు సంతోషంగా ఫీల్ అవుతున్నారని, అంతటి సీనియర్ లీడర్ పని కోసం తనకు ఫోన్ చేశారని గర్వంగా ఫీల్ అవుతుండగా మరికొందరు మంత్రులు మాత్రం ఆయన చెప్పిన ప్రతి పని చేయాలంటే ఎలా కుదురుతుంది అని తమ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుందట. సీనియర్ గా ఉన్న లీడర్ అదే పనిగా ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైంది అని అడుగుతుండడంతో మరికొందరు మంత్రులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని భావనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అధికారాన్ని ఎంజాయ్ చేశారు, ఇప్పుడు పాలిటిక్స్ నుంచి రిటైర్ అయినా కూడా పెత్తనం చేస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారట. ఎవరా పెద్ద ఆయన అనేది తెలియాలి. ఇక దక్షిణ తెలంగాణకి చెందిన పెద్ద ఆయనట. మరి ఇక ఈయన ఫోన్ కొడితే ఇక ఏ పనైనా అవుతుందట. ఏ పనైనా ఈయన ఫోన్ కొట్టి ఈ పని కావాలి అంటే మాత్రం చేయాల్సిందేనట. మరి ఎవరా పెద్ద ఆయన? దక్షిణ తెలంగాణకి చెందిన అంత పెద్ద ఆయన ఎవరున్నారు? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఎవరు ఈ పెద్ద ఆయన? అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పెద్ద ఆయన ఎవరున్నారు కాంగ్రెస్లో ఇప్పుడు? అసలు బేసిక్గా పెద్ద ఆయన మాటలు వినడం మానేసిరు కదా ఇప్పుడున్న ఈ సోకాల్డ్ మంత్రులు కానీ లేకపోతే ఎవరున్నా కానీ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ సీనియర్ల మాటలు కానీ ఆ పెద్ద ఆయన మాటలు వినే పరిస్థితి లేదు కదా. అయినా కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్ద ఆయన ఎవరున్నారు? ప్రజా సమస్యలు అయితే లెటర్ మీద రాస్తాడట, న్యాయబద్ధమైన లేకపోతే రూల్స్ అతిక్రమించిన ఏదైనా పనులు ఉంటే మాత్రం లెటర్ మీద రాసి ఇక సిఫార్సు చేస్తారట. లెటర్ పలానా మంత్రికో లేకపోతే పలానా శాఖకు సంబంధించిన వ్యక్తులకు ఆ లెటర్ పంపిస్తాడట. లేదు ఒకవేళ ఇల్లీగలా లేకపోతే ఏదైనా రూల్స్కి అతిక్రమించి చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే డైరెక్ట్ మంత్రికే ఫోన్ చేసి నాకు ఈ పని కావాలి, మనోడు వస్తాడు, ఇక అతనికి ఏదో ట్రాన్స్ఫర్ కావాలనో లేకపోతే అతనికి ఏదో ఒక ఇది కావాలనో ఏదో రకమైన పని ఆ ఫోన్ ద్వారా చెప్తారట. తర్వాత ఒకవేళ ఆ పని అయిందా లేదా అని మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఆ పని అయిందా లేదా, ఎందుకు కాలేదు. సో ఈ మంత్రులు కూడా మరి ఆయన ఫోన్ అంత సిన్సియర్గా తీసుకోవడానికి కారణం ఏంటి? ఎవరంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్ద ఆయన ఎవరున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా? ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితి లేదు కదా. ఇప్పుడున్న ప్రధాన నాయకత్వం ఏది కూడా సీనియర్ల మాటలు తీసుకునే పరిస్థితి లేదు కదా. కొన్ని సందర్భాల్లో విహెచ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి, మా మాట వినే పరిస్థితి కూడా లేదు. లోపల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారనే మాటలు ఉన్నాయి కదా.
దానికోసమే కదా ఆయనకి మొన్న ఒక పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసారు వాళ్ళు. ఆయనకి ఇంకా మంచి పదవి ఇవ్వాల్సింది పోయి ఏదో ఒక పదవి ఇచ్చి సర్దుకోండి అని చెప్పినట్టుగా అయిపోయింది. ఆయన బుజ్జగించే ప్రయత్నంగా కనపడింది అది క్లియర్గా. సో కాబట్టి ఇప్పుడు సీనియర్ల మాట వినట్లేదనే ఈ ప్రచారం పెద్ద ఎత్తున సర్క్యులేషన్ అవుతా ఉంది. మరి ఈ క్రమంలో ఇంకా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్ద ఆయన ఇంకెవరున్నారు? వీళ్ళు ఇప్పుడున్న ఈ జనరేషన్ లేకపోతే ఇప్పుడున్న ఈ మంత్రివర్గాన్ని కూడా సాధించేంత వ్యక్తి కాంగ్రెస్ పార్టీలు ఎవరున్నారు ఇంకా దక్షిణ తెలంగాణ నుంచి? సో మరి ఇవన్నీ కూడా డౌట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. అంత సిన్సియర్గా తీసుకుని వీళ్ళు పనులు చేసే అంత మంత్రులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలు తెలియాల్సి ఉంది. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి కంపల్సరీగా. నిన్న అభిజిత్ చెంప చెల్లట జైపూర్ నిరసనలో సిజేపీ చీఫ్ చేదు అనుభవం. నిన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ అనుకుంటా, అభిజిత్ జైపూర్లో నిరసన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఒక వ్యక్తి సడన్గా వచ్చి చెంప చెల్లు అనిపించింది అనమాట. చాలా మంది ప్రచారం ఏం జరుగుతూ ఉందంటే అది కూడా ఒక పిఆర్ స్ట్రెంతే అనే కాడికి ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదనేది తెలియదు కానీ సో చాలా మంది వీళ్ళు ఇప్పుడు సిజేపీ నుంచి వస్తున్న కొన్ని ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ విషయంలో ఇప్పుడు ఏదైతే విద్యా విధానం మారాలనే విషయంలో కావచ్చు లేదా ఈ పేపర్ లీకేజీల మీద కావచ్చు కొంతమంది సానుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని వాటిలో వ్యతిరేకత కనపడతా ఉంది చాలా క్లియర్గా. సో ఆ వ్యతిరేకత వల్ల కూడా ఈ సంఘటన జరుగుండాలి. సడన్గా వచ్చి కొట్టిందిగా ఆ వీడియో కూడా పెద్ద వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం కంప్లీట్గా ఆ వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది. కానీ అంత కక్ష ఏంది, దేని గురించి అంత కక్ష కట్టింది అనేది తెలియాలి. నీట్ పేపర్ లీక్, నిరుద్యోగ సమస్యలపై జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందట. షాహిద్ స్మారక్ వద్ద పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్న ఈ ప్రదర్శనలో సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను మద్దతుదారులు తమ భుజాలపై మోసుకెళ్తుండగా ఇద్దరు యువకులు తనపై దాడి చేశారు. అభిజిత్ చెంప చెల్లుమనిపించారు. దీంతో ఆగ్రహించిన దీప్కే మద్దతుదారులు సదరు కుర్రాలను పట్టుకుని చితకబాదారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దాడిని పిరికితనంగా అభివర్ణించిన అభిజిత్ అట తమ ఉద్యమాన్ని ఇలాంటి ఘటనలు ఏమీ చేయలేవని స్పష్టం చేశారట. నేను గాంధీ అంబేద్కర్ను అనుసరిస్తానని ఈ పోరాటాన్ని శాంతి ప్రేమతో కొనసాగిస్తా అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారట. అది పరిస్థితి. సో నిన్నైతే అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ అది, కానీ దాని కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక పిఆర్ స్టంట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ సిజేపీ మీద పడని వాళ్ళు దాడి చేసిరని కొంతమంది అంటున్నారు. ఈ విద్యా వ్యవస్థ మీద చేస్తున్న విమర్శలు ఓకే కానీ ఈ బీజేపీ మద్దతుదారులు కొంతమంది గుర్రుమన్న పరిస్థితి. ఇక్కడ కూడా మన ధర్నా చౌక్ లో జరిగిన హైదరాబాద్ ధర్నా చౌక్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా చాలా మంది దాని మీద నెగిటివ్ ప్రచారం కూడా చేసారు. ఆ బైట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. వీళ్ళకి పని పాట లేక ఇక్కడ చేరేరని కొంతమంది మొత్తం కంప్లీట్ గా బీజేపీని వ్యతిరేకించే సంస్థలు ఇవన్నీ అని కూడా కొంతమంది మాట్లాడారు. ఆ వెనక ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. సో కాబట్టి కొంతమంది అటు ఉంటారు, కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. ఇక మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక భారత్ లో ధరలు తగ్గుతాయట. ఇక యుద్ధం ముగిసింది, అదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు పెరిగిన ధరల పరిస్థితి ఏంది? యుద్ధాన్ని బేస్ చేసుకుని గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువులు అన్ని పెరిగినాయి కదా. ఒక్కటి కాదు, ఇక కంప్లీట్ గా దాదాపు ఒక సామాన్య వ్యక్తి ఒక 30-40 సంపాదించుకునే వ్యక్తి బతికే పరిస్థితి లేకుండా పోయింది. కంప్లీట్ తారుమారైంది బతుకులో. ఒక 2-3 నెలల్లో మొత్తం తారుమారైంది. మొత్తం జీవితం మొత్తం తారుమారై ఎక్స్ట్రా ఒక 5-6 వేలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యే పరిస్థితి ప్రతి నెల కూడా. ఇక మరి ఇంకా కమర్షియల్ సిలిండర్లు అయితే ఇక మొత్తం దండుకోవడం, ఇక చిన్న వ్యాపారాలు మొత్తం క్లోజ్. కాబట్టి ఈ క్రమంలో మరి ఇప్పుడు ధరలు తగ్గుతాయా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు తగ్గుతాయా ధరలు? పెట్రోల్ ధరలు తగ్గుతాయా? గ్యాస్ ధరలు తగ్గుతాయా?
కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుతాయా? ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ అయితే దాదాపు 4,000 దాకా పెరిగింది అది. కాబట్టి మరి ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఇప్పుడు యుద్ధం అయితే ముగిసింది, యుద్ధం ముగియాలనే కదా అందరం వెయిట్ చేసింది కూడా. యుద్ధం ముగిస్తే ఏమన్నా మనకి ఏదైనా వెసులుబాటు కలుగుతుందేమో, ఈ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయేమో, లేదా ఇతరితర ఈ కాస్మెటిక్ ధరలు తగ్గుతాయేమో, లేకపోతే ఇక మిగతా విషయాల్లో పెట్రోల్ రేట్లు లాంటి, గ్యాస్ రేట్లు లాంటి కానీ ఇవన్నీ తగ్గుతాయేమో అనుకున్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కూడా తగ్గే పరిస్థితి కనపడట్లే. ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొంతకాలంగా మూసి ఉన్న హార్మోజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గుతాయా లేదా అనేది ఇప్పుడు సామాన్యుని వెంటాడుతున్న ప్రశ్న. శాంతి ఒప్పందం తర్వాత ముడి చమురు ధర బ్యారెల్కు దాదాపు 4% తగ్గి $84కు చేరింది. అయితే దీనివల్ల మన దేశంలో సామాన్యులకు ఉపశమనం లభించడానికి మరికొంత కాలం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక $80 కంటే తగ్గితేనే ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన భారత్లోని పెట్రోల్ బంకుల్లో ధరలు తక్షణమే తగ్గిపోవు. ముడి చమురు ధరలు స్థిరంగా బ్యారెల్కు $80 కంటే తక్కువకు పడిపోతేనే పెట్రోల్, డీజిల్ ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గింపు ఉంటుందని ఇన్ఫోమెక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ చెప్పారట. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఓఎంసీలు యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు $119కు పెరిగినప్పుడు రోజుకు 1000 కోట్ల వరకు నష్టాలను భరించాయి. అయితే ఆ నష్టాలను పూడ్చుకోవడానికి, వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయని ఆయన తెలిపారు. ఒకవేళ తొందరలోనే ధరలను తగ్గించిన కేవలం లీటర్కు 2 నుంచి 4 వరకే తగ్గింపు పరిమితం కావచ్చని పేర్కొంటున్నారు. అది కూడా చాలా జాగ్రత్తగా లెక్కించి నిర్ణయిస్తారనే తప్ప యుద్ధానికి ముందున్న ధరలు స్థాయికి రాకపోవచ్చని స్పష్టం చేస్తా ఉన్నారు. ఎల్పిజి ధరలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ తగ్గించిన అందరికీ కాకుండా ఎంపిక చేసిన వర్గాలకే ఉపశమనం లభించే అవకాశం ఉంది. పశ్చిమేషియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు ఏకంగా 46% పైగా పెరిగాయి. దీనివల్ల ఒక గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడానికి అయ్యే అసలు ఖర్చు 1600 దాటిందని కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు చెప్తున్నాయి. అయితే ఈ భారం సామాన్యులపై పడకుండా చమురు సంస్థలు ఇప్పటికీ ప్రతి సిలిండర్ పై 380 నుంచి 600 వరకు నష్టాన్ని భరిస్తూ వస్తున్నాయి. అందుకే చమురు సంస్థలు నష్టాలను పూడ్చుకున్న తర్వాతే ధరలను తగ్గించే అవకాశం ఉందట. సో 44 నెలల గరిష్టానికి తొక్కు ద్రవ్యలభ్యం అట. మే నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యలభ్యం అట. సో గణాంకాల ఏకంగా 9.68% చేరింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది 88.3%గా ఉండేది. మే నెలకు వచ్చేసరికి వరుసగా 8వ నెల పెరగడమే కాకుండా 2024 సెప్టెంబర్ తర్వాత అత్యధిక రికార్డును నమోదు చేసింది. దీనికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడమే. దీనివల్ల ఇంధనం, ఆహార పదార్థాలు, రసాయన ఉత్పత్తులు, లోహార ధరలు పెరగడంతో తయారీ రంగంపై వ్యయభారం పెరిగింది. ముఖ్యంగా ఇంధన రంగ ద్రవ్యలభ్యం 30.33%కి చేరగా ముడి పెట్రోలియం అలాగే సహజ వాయువు ధరలు పెరుగుదల 61.51%కి, మినరల్ ఆయిల్స్ ద్రవ్యలభ్యం 49.82%కి పెరగడం పరిస్థితి తీవ్రతను చెప్తుందట. సో ఇక్కడ ఒకటి క్లియర్గా ఇక అర్థమవుతుంది ఏంటంటే, పాత ధరలు అయితే వచ్చే పరిస్థితి లేదు, పాత ధరలకు తీసుకొచ్చే పరిస్థితి లేదట కంప్లీట్గా. అది కూడా ఇప్పుడు తగ్గే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఒకవేళ తగ్గాలంటే ఏంటంట, 80% కంటే తక్కువ రావాలి డాలర్. ఇప్పుడు ఈ చమురు ధర ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి 4% తగ్గి 84%కి అయింది. కానీ 80% కంటే లోపలికి వస్తేనే చమురు ధరల మీద ఉన్న తగ్గే పరిస్థితి ఉంటుంది. అది కూడా భారీ తగ్గింపులు అయితే ఉండవు. ₹4 ₹5 తగ్గుతుందట. ఇప్పుడు పెట్రోల్ ధర 115 ఉంటే ₹110 అవుతుంది.
సో అది అంతేగాని పాత ఆ రేట్లు అయితే మళ్ళీ వచ్చే పరిస్థితి లేదంటున్నా క్లియర్గా. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ కానీ ఏదైనా కానీ తగ్గాలంటే కానీ ఇప్పట్లో కాదు. ఇక అది కాదు, ఇక అది మళ్ళీ తగ్గే పరిస్థితి యాక్చువల్ రేట్లకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. అసలు కంప్లీట్గా కాదని చెప్తా ఉన్నారు. అది ఒకవేళ తగ్గాలన్నా కూడా 4-5 రూపాయలకు మించి తగ్గే పరిస్థితి లేదంటున్నారు. దాదాపు గ్యాస్ ధరలో 46% పెరిగిందట. గ్యాస్ ధరలు ఒక 2 నెలల్లోనే 46%, కంప్లీట్ 46% పెరిగిందట. కాబట్టి ఈ క్రమంలో తగ్గే పరిస్థితి అయితే లేనట్టుగానే కనపడతా ఉంది. లేదా ఇప్పుడు ఏదైతే నష్టం వాళ్ళకు 1000 కోట్ల దాకా నష్టం జరిగిందో ఈ 1000 కోట్ల నష్టాన్ని, లేకపోతే ఏదైతే నష్టం వాళ్ళకి జరిగిందో ఆ నష్టం మొత్తం క్లియర్ అయిన తర్వాతే ఈ ధరలైనా కాస్త 4 రూపాయలైనా తగ్గే పరిస్థితి ఉంటుంది. లేదంటే కంప్లీట్గా ఇక అవే ధరలు కంటిన్యూ అవుతాయి అని చెప్తా ఉన్నారు. ఇక ఏదో ఒక సాకత అయితే ఇక ధరలు పెంచుకున్నారు. ఇక ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ధరలు పెంచుకున్నారు. ఎవరికి కూడా పబ్లిక్ ఆలోచన అయితే ఎవ్వరికి లేదు. ఏదో ఒక కారణంతో కంప్లీట్గా ఆ ధరలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాడు. ఏదో ఒక కారణం. ఇక ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి కనీసం గతంలో 10,000లో అయిపోయే ఈ సరుకులు కొనడమా, లేకపోతే ఇతర ఒక 10-15 వేలు బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క 5,000 ఎక్స్ట్రా అవుతున్నాయి తప్పితే తగ్గే పరిస్థితి లేదు. 10,000 చోట 15,000 అవుతున్నాయి, 15,000 చోట 20,000 అవుతా ఉన్నాయి, 5,000 చోట 10,000 అవుతా ఉన్నాయి, 2,000 అవ్వాల్సిన చోట 5,000 అవుతా ఉన్నాయి. అసలు సంబంధం లేకుండా పెరిగినాయి. ఒక్కసారిగా బడ్జెట్ అనేది పెరిగిపోయింది. ఒక 20 నుంచి 30,000 సంపాదించేటోడు కానీ ఇంకా తక్కువ సంపాదించేటోడు అయితే ఇక వాడు సావాలి కాదు. ఇక అట్లా చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. చాలా ఘోరమైన స్థితి తీసుకొస్తా ఉంది. ప్రభుత్వాలు ప్రజల్ని ఓట్లేసి ఇక మాకు అండగా నిలబడాలనుకున్న ప్రభుత్వాల్ని ఆ ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యం ధరలు పెంచుకుంటూ పోయి ఒక సగటు సామాన్య వ్యక్తి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. సామాన్య వ్యక్తి గురించి కానీ, సామాన్యంగా బతికే వ్యక్తి, ఒక పేదవాడి పరిస్థితి కానీ, లేదా ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి కానీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్స్ ఏది లేదు. అంతా కూడా ఇది కేవలం ఒక దళారుల వ్యవస్థను మేపడానికి తప్పితే, ఒక కార్పొరేట్ సంస్థలను మేపడానికి తప్పితే ఏం లేదు. ఇక్కడ క్లియర్గా కార్పొరేట్ సంస్థలను మేపడానికే వీళ్ళు పూనుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు సగటు సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంది? ఖర్చుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఎంత దారుణమైన పరిస్థితి. ఇక ముందుకి అటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక నెలాఖరున రైతు భరోసా అట, సర్కార్ కసరత్ అట. చేయండి, ఇక కసరత్తు చేస్తానే ఉండండి. ఆ రైతు భరోసా పడుతుంది. ఆ పడే కూడా చక్కగా పడవు, ఆ పైసలు కూడా చక్కగా పడే పరిస్థితి లేదు. కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఇప్పటికి దాన్ని రెక్టిఫై చేయకుండా ప్రభుత్వం ఎందుకు మరి ఏం చేస్తుందో? 6,000 కోట్లు అంటది, 10,000 కోట్లు అంటది. ఏడ లెక్క చూపించాలి కదా. ఇప్పుడు 6,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారని చెప్పారు గతంలో. 6,000 కోట్లు మీకు నిధులు కేటాయిస్తున్నాం, రైతులకి సహకారం అందిస్తున్నాం, ఒక ఏకైక ప్రభుత్వం రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? ఏదైనా సక్రమంగా జరిగే పరిస్థితి ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండడంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట్టు సమాచారం. పంట సీజన్ ప్రారంభం అవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రతి సీజన్ కు ప్రభుత్వం సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 12,000 కోట్లు ఆదా అవుతాయని అంచనాట. రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాల భూమి ఉండగా 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. గతేడాది సాగు చేయని సుమారు 3.50 లక్షల భూమిని 50 లక్షల ఎకరాల భూమిని గుర్తించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కిందకి వెళ్లిన భూములు కలిపి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు పనికిరానివని తేల్చారు. ఇటువంటి భూములకు సాయం ఇవ్వడం కంటే నిజమైన రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందట. సరే, దీంతో పాటు ఇంకొక విషయం, కౌలు రైతుల విషయాన్ని గురించి ఇదే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కౌలు రైతులకు కూడా మేము పెట్టుబడి సాయం అందిస్తాం, బోనస్ ఇస్తాం, ప్రభుత్వం వాళ్ళకు కూడా అండగా ఉంటామని చెప్పి కౌలు రైతుల విషయంలో కూడా చెప్పడం జరిగింది. మరి కౌలు రైతులకు కూడా మీరు సాయం అందించాలి కదా. కౌలు రైతులు కూడా ఎవరైతే భూమి సంబంధించిన వ్యక్తులేమో ఎక్కడో ఉంటారు. సో ఇప్పటికీ ఆ కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు కదా. క్లియర్గా కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు. కౌలు రైతులకి రూపాయి అందే పరిస్థితి లేదు ఎందులో కూడా. మరి కౌలు రైతుల గురించి కూడా మీరు నిర్ణయం తీసుకోవాలి కదా. దీని మీద మీరు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్తా ఉన్నారు కదా, ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా రైతాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. భూమి సాగు చేసేవాడు ఒకడై ఉండాలని. కానీ కౌలు రైతు విషయంలో మరి ఎందుకు మీరు ఇంకా కూడా దాని మీద సరైన క్లారిటీ ఇవ్వట్లే? కౌలు రైతులను ఎవరు ఆదుకోవాలి? మరి పెట్టుబడి పెట్టి పండించుకుని ఆ పంట మీరు కొనుగోలు చేయక పూర్తి నష్టం జరిగేది మొత్తం కూడా, ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా ఈ వర్షాకాలం నష్టం జరిగినా ఏది జరిగినా కూడా మళ్ళీ కౌలు రైతుకి నష్టమే. అటు ప్రభుత్వం నుంచి వచ్చేది ఏముండదు, ఇటు భూమి సంబంధించిన వ్యక్తి కూడా అతను కౌలు కట్టాల్సిన పరిస్థితి. మరి కౌలు రైతుల గురించి ఏం మాట్లాడట్లే కదా మీరు. కౌలు రైతుల గురించి కూడా మీరు ఆదుకోవాల్సిన పరిస్థితి, బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం చెప్పింది కదా కౌలు రైతులకు కూడా మేము నష్టపరిహారాలు కానీ లేదా బోనస్ కానీ లేదంటే ఈ భరోసా కానీ మేము ఇస్తామని చెప్పారు కదా. మరి ఏది భరోసా? ఏది కౌలు రైతులకు ఇవ్వాల్సిన భరోసా ఏమైంది? మరి ఈ భరోసా గురించి కూడా మీరు మాట్లాడాలి కదా. కౌలు రైతు నష్టపోయినా పర్లేదా? అత్యధికంగా కౌలు రైతులు నష్టపోతుంది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కౌలు రైతులకైతే. రైతుల పరిస్థితే ఘోరం అంటే ఎటు ఏ లెక్కల్లోకి పోని కౌలు రైతు అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఏ నష్టపరిహారం వచ్చినా ఆయన చేతిలోకి పోయే పరిస్థితి లేదు. మరి వీటి గురించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్ లో ఉన్న మొత్తం భూమికి సాయం అందించగా ఇకపై 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. రియల్ ఎస్టేట్, పడవు అలాగే బీడు భూములకు సైతం సాయం వెళ్ళినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా తొలగించేందుకు చర్యలు చేపడుతుంది. పెద్ద భూస్వాములకు సాయం అందించడం కంటే చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారట. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారట. మంచి విషయమే. మరి రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు లేకపోతే బీడు భూముల విషయంలో కావచ్చు అనవసర సాయం వెళ్ళే కంటే పెద్ద భూస్వాములకి అవసరం లేదు కదా ఈ సాయాలు. 5,000 6,000 సాయం ఎకరానికి అనేది వాళ్ళకి అవసరం లేదు. చిన్నకారు రైతులను ఆదుకోవాలి, ఇది వాస్తవం. దీంతో పాటు మేము ఏమంటున్నాం, కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. వాళ్ళు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కౌలు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు కాబట్టి కౌలు రైతులకు కూడా ఇది వర్తించాలి. ఈ భరోసా అనేది కౌలు రైతులు మీరు ఎక్కడైతే ఏదైతే భూముల్ని మీరు పసిగట్టి వాళ్ళు ఏదైతే మీకు మిగులు బడ్జెట్లోకి వస్తుందో ఆ మిగులు బడ్జెట్లో ఉన్న పైసల్లో కొంతైనా కౌలు రైతులకి ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా భరోసా కల్పించాలి. మీరు అంటున్నారు కదా దాదాపు 74 కోట్లు ఎంతో మీ మిగులు బడ్జెట్లోకి వస్తుందని చెప్తా ఉన్నారు.
మళ్ళీ ఈ బడ్జెట్లో మీరు ఏదైతే కనీసం ఇంత అమౌంట్ అని కౌలు రైతులకి సేమ్ వాళ్ళకు కూడా మీరు ఏదైతే రైతులకు కేటాయించిన భరోసా ఉందో ఆ భరోసా కౌలు రైతులకు కూడా కల్పిస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. వాళ్ళు కూడా రైతులే కదా. ఉచితాలు వద్దట, ఉద్యోగం ఇవ్వండి అట, సచివాలయం వద్ద పోస్టర్ల కలకలమట. తెలంగాణ రమ్య పేరుతో వెలిసిన పోస్టర్లట. ఎవరి తెలంగాణ రమ్య? ఉచితాలు వద్దు, ఉద్యోగం ఇవ్వండి అట. మాకు ఉచిత పథకాలు వద్దు, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మొత్తం మీద ఎవరో నిరుద్యోగులైతే ఈ పోస్టర్లు పెట్టినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. తెలంగాణ రమ్య పేరుతో ఈ పోస్టర్లు వెలిసాయట. సో ఉచిత పథకాలు మీరు ఇచ్చింది, ఇప్పుడు ఉచిత పథకాలు ఎట్లా ఇవ్వట్లే, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే, ఏది లేదు, ఉచితాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఇక స్కూళ్ళు అయితే ఇంకా ఘోరం. అది దాదాపు 24,000 స్కూల్స్ని మూతపెట్టడానికి తయారయ్యారు. కాబట్టి ఏది లేదు ఇక్కడ. అటు ఉచితాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇటు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక అది కంప్లీట్గా ప్రభుత్వం అయితే ఇక వదిలేసింది. ఇక లేదు, మీరు ఏంటైనా చేసుకోండి, మీరు ఏదైనా చేయండి, తల కింద తపస్సు చేయండి, రోడ్ల మీద పొల్లండి, ఏదైనా కానివ్వండి, కానీ మేము ఉద్యోగాలు మేము మాకు అవసరం లేదు, మేము గెలిచేసినాం, ఇక లాస్ట్ 6 నెలల్లో చూసుకుందాం అనే కాడికే ప్రభుత్వం ఉంది. ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉండుంటే మీరు అడగాల్సిన అవసరమే లేదు, ఇంత దూరం రావాల్సిన అవసరమే ఉండదు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే క్లియర్గా ఈ పార్టీకే ఉద్యోగాలు నోటిఫికేషన్లు పడేవి. వాళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఇంకో 1,00,000 ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ ఇవ్వాల్సిన సోయి లేదు. ఇక ఇంకా కూడా అదే సెక్టార్స్లో కొన్ని సెక్టార్స్లో అవే పెద్ద వాళ్ళని పోషిస్తూ ఉన్నారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వృద్ధులను కూడా పోషిస్తూ ఉంది ఇప్పటికీ కూడా గవర్నమెంట్. 60 ఏళ్ళు పైబడితే ఖచ్చితంగా రిటైర్మెంట్ ఏజ్ అంటాం. ఆ రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి మళ్ళీ వాళ్ళ సేవలను ఇప్పటికీ కూడా కొనసాగించే సిచ్యువేషన్లు ఉన్నారు. సెక్రటరేట్ కావచ్చు, చాలా చోట్ల ఈ అధికారులు అట్లానే ఉన్నారు. ఎందుకు అంటే మరి ఏమో, మరి గతంలో కేసీఆర్ పెట్టిన వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా తీలే. మళ్ళీ ముఖ్యమంత్రి జీవో ఇచ్చిండు, వాళ్ళని తొలగించాలి, ఇమీడియట్గా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కింద వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి ఆ కింద ఉద్యోగాలు ఖాళీ అవుతాయి కాబట్టి వాళ్ళని భర్తీ చేయాలన్న ఆలోచన ఒక జీవో వచ్చింది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టారు, మరి ఎందుకో తెలియదు. మరి దీని మీద ముఖ్యమంత్రి మళ్ళీ సమీక్ష చేయలే, దాని గురించి మాట్లాడలే. మరి ఎట్లా అవుతుంది, ఎట్లా ఉద్యోగాలు వస్తాయి, ఎట్లా ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం? మరి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలి కదా. వృద్ధులు ఎవరైతే ఉన్నారో మొత్తం దాదాపు 100ల సంఖ్యలో ఉన్నారట, 1000 సంఖ్యలో ఉన్నారు వృద్ధులు. వాళ్ళందరూ ఖాళీ చేస్తే చాలా వరకు కింద ఖాళీలు ఏర్పడతాయి, కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అవి లేవు కదా. రాష్ట్ర విభజన తీరు మానని గాయమట. ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం పవన్ కళ్యాణ్ అట. ఇంకా ప్రజల్లో అశాంతి అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతున్నాం. పార్టీ కంటే దేశ సమగ్రతే మా ప్రాధాన్యం. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తొస్తుందట. బలమైన పామును కూడా అవి చెంపేస్తాయని కామెంట్ అట. ఇప్పుడు ఇంకా ఇది కొనసాగుతా ఉంది. ఇక ఆ విషయం ఏదో అప్పుడు జరిగింది, ఇక కథం అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత వీళ్ళు కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ వీళ్ళు మాట్లాడారు, ఇక అక్కడతో కథమైంది. ఇంకా దాన్ని కొనసాగించి ఇంకా దాన్ని ముందు ఫ్రంట్ లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎట్లా అంటే ఇక విభేదాలు క్రియేట్ చేయాలి, ఇక ప్రజల మధ్యలో విద్వేషాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక 2 రాజకీయ పార్టీలు కూడా. పవన్ కళ్యాణ్ అంటే అటు కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇతర పార్టీలు ఏవైనా కానీ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి అంతే. ప్రజల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ చేయాలా, ఇక మళ్ళీ ఆ విద్వేషాన్ని క్రియేట్ చేయాలా. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండే ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా అందరూ కలిసికట్టుగా, ఎవరికి ఆ విద్వేషాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేకుండా ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు తెలంగాణకి. ఈ క్రమంలో మళ్ళీ మీరు రాజకీయ పబ్బాల కోసం ఇవన్నీ కూడా విభేదాలు క్రియేట్ చేసి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇక మైండ్లో క్లియర్గా నాటుతా ఉన్నారు ఆ పాయింట్. రోహింగ్యాలు ఉన్నారంటున్నారు ఒక పక్క, మరి వాళ్ళని తరిమి కొట్టండి.
లేదా ఇంకో పక్క ఇంకోటి ఏదో అంటున్నారు, మార్వాడి ఉద్యమం అంటున్నారు, లేకపోతే ఇంకొక ఉద్యమం అంటున్నారు. మరి పక్క రాష్ట్రాల్లో చాలా మంది ఇప్పుడు బెంగళూరు నుంచి, బెంగళూరు సిటీ నార్త్ వాళ్ళు మొత్తం కూడా, నార్త్ సౌత్ మొత్తం అందరూ, మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. మరి అందరూ కలిసి ఉంటున్నప్పుడు ఇప్పుడు రాజకీయంగా మీ పబ్బం కోసం వీళ్ళందరినీ, చాలా మందికి ఓట్లు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మరి మీరు రాజకీయ పబ్బం కోసం దీన్ని ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చి మీరు రాజకీయ పబ్బం గడిపే పరిస్థితి, ప్రజల్లో లేని అంశాన్ని క్రియేట్ చేసి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశాల మీద. పవన్ కళ్యాణ్ తోలు బొమ్మట, బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడతాడట. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు, రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావు, కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు, తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోలుబొమ్మని, బీజేపీ ఎలా ఆడిస్తే ఆయన అలా ఆడుతారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడడానికి ఇది సినిమా కాదని, రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావని చురకలంటించారట. రాజకీయాల్లో పవన్ చాలా చిన్నవాడు, ఆయన ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారట. ఏముంది, మీది ఇండియన్ కూటమే, ఆయన ఎన్డీఏ కూటమే, అంతే. ఏముంది ఇక్కడ? ఇప్పుడు మీది ఇండియన్ కూటమి, మీది వాళ్ళు ఎన్డీఏ కూటమి, ఏముంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ రెండు రాజకీయ లబ్ధి కోసం ఎదిగే పార్టీలే కదా. మీరు అన్ని రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆయన అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయాలనుకుంటున్నాడు. సరే, పక్క రాష్ట్రం అయినా తెలంగాణ నుంచి మొదలు పెట్టిన అనుకుందాం, ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, మీరు ఇండియన్ కూటమిలో ఉన్నారు. తేడా ఏముందిగా? మీ కూటమిలో ఉన్న పార్టీలన్నీ మరి మీరు చెప్పినట్టుగానే ఆడాలి కదా, అంతే కదా. మరి మీరు చెప్పిన లైన్లోనే కదా మీ ఇండియన్ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఆడతాయి. అటు కూడా అంతే కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా బీజేపీకి సపోర్ట్గా, మద్దతుగానే ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ కూటమిలో ఉన్న ప్రభుత్వాలు మీకు మద్దతుగా ఎలాగైతే రావాలో, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వాలు లేకపోతే పార్టీలన్నీ కూడా బీజేపీ మద్దతుగా ఉంటాయి. ఇప్పుడు అది ఇండియన్ కూటమి అయితే ఇది ఎన్డీఏ కూటమి, అంతే. ఇద్దరు తోలుబొమ్మలే, ఎవరైనా ఇద్దరు తోలుబొమ్మలే ఇక్కడ. కాకపోతే ఇక్కడ మీరు ఆడిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఆడిచ్చే పార్టీ కాబట్టి మీరు మిగతా పార్టీలను ఆడిస్తారు. మీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ మీరు ఆడిస్తారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఆడిస్తుంది. కాబట్టి మీ రాజకీయ పబ్బాల కోసం, లేకపోతే తెలంగాణలో జనసేన పార్టీ రావాలన్నా, లేకపోతే తెలంగాణలో జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు వస్తున్నాయన్నా, ఇంకోటో మీ రాజకీయ పబ్బాల కోసం మాత్రం ప్రజల మీద దయచేసి ఈ వివక్షను రుద్దొద్దు. సామాన్యంగా బతికే ప్రజలు ఎవరికి కూడా ఈ ఆలోచన లేదు. గతంలో జరిగినవి, దానివల్ల ఎవరు లాభపడ్డారో ఎవరు నష్టపడ్డారో అనేది ఇప్పుడు మాట్లాడుకునే ఇది కాదు. కానీ ఇప్పుడున్న ప్రజలకు మాత్రం ఆలోచనే లేదు. దాన్ని క్రియేట్ చేయొద్దు, దయచేసి దాన్ని క్రియేట్ చేయొద్దు, దాన్ని తీసుకురావద్దు. చాలా ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ మీ రాజకీయ పాపం వల్ల మళ్ళీ ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వద్దు. మరి ఇప్పటికే చాలా వరకు బలిదానాలు జరిగి తెలంగాణ తెచ్చుకుంటే, ఆ తెలంగాణలో తర్వాత వచ్చిన పార్టీలన్నీ కూడా, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణలో చేసిందేం లేదు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు, అంతే. మీ పార్టీలు మీ అధికారాల కోసం అమాయకుల ప్రాణాలు పోయినాయి. మళ్ళీ ఆ దుస్థితి మాకు తీసుకురావద్దు. అయ్యో మీనాక్షి అట, రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆగని చర్చ, గాంధేయవాద సిద్ధాంతాలను విలువలకు కట్టుబడిన నేత, హంగు ఆర్భటాలకు దూరంగా సాధారణ జీవితం, అలాంటి వ్యక్తి రాజ్యసభకు వెళ్లకుండా కుట్రలు చేశారని పార్టీ కేడర్ల ఆవేదన. ఇది వాస్తవమైనది. వాస్తవానికి ఇది నేను కూడా నిన్న మార్నింగ్ న్యూస్లో మాట్లాడినా. చాలా సామాన్యంగా ఉండే వ్యక్తి, పార్టీ విధి విధానాల్ని భుజాలను వేసుకుని మోసిన వ్యక్తి, ఎవరి ప్రలోభాలకి ఎవరి రికమెండేషన్లకి లొంగని వ్యక్తి, చాలా సాధారణంగా చాలా నార్మల్గా ఉంటున్న వ్యక్తి. ఆమె చాలా నార్మల్ జీవితాన్ని గడిపే వ్యక్తి.
గాంధేయవాది, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి ఆమె. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆమె రాజ్యసభ టార్గెట్ చేసిరు. మరి ఎట్లా టార్గెట్ చేసిరో అర్థం కాదు. వాస్తవానికి అనుమానం మొత్తం వేళ్ళు మొత్తం చూపించేది తెలంగాణ గవర్నమెంట్ మీద చూపిస్తాం, తెలంగాణ అధికార పార్టీ మీద చూపిస్తాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైపే వేళ్ళన్నీ చూపిస్తామని. ఎవరికి అవసరం ఉంటుంది? తెలంగాణలో ఉన్న మంత్రులకా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకే కదా వాళ్ళ ఇబ్బంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళ చేతుల మీదే ఆ లెటర్, ఏదైతే ఆ సర్టిఫికేట్ బయటకు పోయింది అంటున్నారు, అదే ఆ ఫైల్ బయటకు పోయింది అంటున్నారు. బీజేపీ వాళ్ళకి వెళ్ళడానికి కారణం కూడా అదే అంటున్నారు. బీజేపీ నాయకులు కూడా, అక్కడ ఉన్న నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా చెప్పేది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ కోవట్లేదు, ఇది మాకు చేతికి అందించారు అంటున్నారు. కాంగ్రెస్ కోవట్లు ఎవరు? కాంగ్రెస్ లో ఉన్న కోవట్లు ఎవరు? పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే ఇవ్వరు కదా తెలంగాణ అంశాన్ని. సో తెలంగాణ వాళ్ళు అందించారు అంటున్నారు. మరి ఎవరో తెలియాలి. ఇక నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు కదా, ఎవరో ఒక వ్యక్తి ద్వారా అది వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది, దాని మీద విచారణ జరుగుతుందని. కాబట్టి దీని మీద క్లియర్గా అర్థమవుతుందంటే తెలంగాణలో ఉన్న ఎవరో ఒక నాయకుడు, ఆవిడంటే పడని వ్యక్తి ఇది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, ఇది అందించినట్టుగా అర్థమవుతా ఉంది చాలా క్లియర్గా.